అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అన్నమాట విత్ ఫ్యామిలీ. సో ఈరోజు మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మీకు చూపిస్తాను. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. This mango is not apple. This mango. This is very precious mango. You did not get. Only morning in Mavidikaya Tota. We are doing దొంగతనం. మాతో కూడా మీరు కూడా కావాలంటే రావచ్చు. చూసారు కదండి, వీళ్ళందరూ మా బ్రదర్స్ అన్నమాట. అసలు మ్యాంగో కోసం ఎవరైనా నిద్రపోకుండా మరి ఉంటారంటే వీళ్ళనే అనొచ్చు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళారన్నమాట ఇంకా తోటలోకి. యాక్చువల్లీ ఇది మా అత్తయ్య వాళ్ళ తోట. సో అక్కడ చాలా మ్యాంగోస్ ఉంటే దానికోసమే ప్రత్యేకంగా దానికోసం మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. యాక్చువల్లీ సమ్మర్ అయిపోయిన తర్వాతకి వెళ్ళాం ఈ మంత్లో. చూసారు కదా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మ్యాంగోస్. మా ఊర్లో అయితే దొరికిందే సందని ఇంకా సంచులు సంచులు నింపుకుంటూ ఉన్నారు. ఇక అవన్నీ పక్కన పెట్టేసి మా ఊళ్ళో ఏం చేశారంటే ఇంకా ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ చేశారన్నమాట. ఫస్ట్ మా కీర్తి బేబీ, మా వదిన వాళ్ళ పాప, తనే స్టార్ట్ చేసింది బ్యాటింగ్. అయితే మేమైతే చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం ఇలా గేమ్స్ అయితే. క్రికెటే కానివ్వండి, ఇంకా చాలా అష్టాచెమ్మలు, చెంగిళ్ళలు, ఇంకా చాలా ఆడుకునే వాళ్ళం. చాలా ఫన్నీగా అనిపించింది. చాలా డేస్ తర్వాత కలిసామన్నమాట మేమందరం కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడైతే ఎలా కొడుతున్నాడంటే ఐపీఎల్ మ్యాచ్లో ఉంటుంది కదా, ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడాలి అన్నట్టు ఆ విధంగా ఆడుతున్నారు. కానీ ఎంత అడిగినా నాకు మాత్రం బ్యాటింగ్ అయితే ఇవ్వలేదండి. అసలు దుర్మార్గులండి తమ్ముళ్ళందరూ కూడా. వాళ్ళు మాత్రమే క్రికెట్ ఆడాలంట. సో అక్కడ నుంచి అయితే నేను వెళ్ళిపోయా. ఇంకా చూసారు కదా మా బాబాయ్ అన్నమాట. మార్నింగ్ 6 o'clock మ్యాంగో తింటున్నారు. ఆయనతో పాటు మా డాడీ కూడా. ఎప్పుడైనా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, కానీ మా వాళ్ళు మ్యాంగోస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత హ్యాపీయో కదా. సో తిను మా మరదలు అన్నమాట, ఇందు ముగ్గేస్తుంది. చూడండి ఎంత బాగా వేస్తుందో. నాకైతే రాదు. నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం. మనకు చాలా బద్ధకం ఎక్కువ కదా, సో ఎప్పుడు లేట్. సో అలా అందరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే మా బాబాయ్ సడన్గా ఎందుకో యాదగిరిగుట్ట టెంపుల్ విజిట్ చేద్దామా అని అడిగారు. ఇంకా ఆయన అడగగానే మేమందరం ఓకే అని చెప్పేసాము. ఇంకా టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఫ్లవర్స్ ఉండాల్సిందే కదండి, మ్యాండేటరీ కదా. సో అందుకే మా అత్తయ్య వాళ్ళ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కోసేసాము. ఇంకా సో ఈ ఫ్లవర్స్ నేమ్ అడుగుతుంటే కూడా మా చెప్పలేకపోతుంది మా కీర్తి పాప. తనకు అసలు తెలియని కూడా తెలియదంట, ఈ ఫ్లవర్స్ నేమ్ కూడా తెలియదంట అసలు. ఇంకా అక్కడి నుంచి నువ్వు రెడీ అవ్వు అని అందరం అయితే హరీబరీగా రెడీ అయితే అయిపోయామన్నమాట యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళడానికి. సో నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను యాదగిరిగుట్ట టెంపుల్కి. నేను 3 years అయిందండి హైదరాబాద్ వచ్చి. ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు తెలుసా. నమ్ముతారా అసలు మీరు? కానీ ఏం చేస్తాం, స్వామివారి పిలుపు రావాలి కదా. సో పిలుపు వచ్చినప్పుడే వెళ్ళాల్సి వస్తుంది. మొత్తానికైతే స్వామివారి పిలుపు అయితే వచ్చేసింది. మేము కూడా అందరం యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఇంకా గుట్ట మీదకి ఇంకా వెళ్ళలేదన్నమాట, కిందనే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం గుట్ట మీదకి వెళ్ళడానికి. చాలా బాగుంది లొకేషన్ అయితే, అస్సలు ఏకదమ్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. సో అలా స్వామివారి దగ్గరికి వెళ్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా ఇయర్స్ అయింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు టెంపుల్ కడుతున్నప్పుడు ఒకసారి విజిట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యాక ఎంత బాగుందంటే అసలు నాకు 2 కళ్ళు చాలట్లేవు అసలు, అంత బాగుంది టెంపుల్. మేమైతే ఫస్ట్ టైం కదండి, మాకు దర్శనానికి ఎటు నుంచి వెళ్ళాలో అసలు తెలియలేదు. ఫస్ట్ అంటే ఫ్రీ దర్శనం కోసమని వెళ్ళాము. ఫస్ట్ పైకి వెళ్ళిపోయాం, దాని తర్వాత మళ్ళీ కింద నుంచి అని అన్నారు. అక్కడ నుంచి కిందికి వెళ్ళేసరికి మళ్ళీ 12 o'clock క్లోజ్ అని చెప్పారు.
ఇంకా క్లోజ్ అయ్యేసరికి అక్కడ వెయిట్ చేసామన్నమాట. ఒక 1 అవర్ వెయిట్ చేసాము. మొత్తానికైతే 1 o'clock అయితే దర్శనానికైతే వెళ్ళిపోయాం. లోపలికి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి సో తీసుకెళ్ళలేకపోయాను. మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాం. అలా కొంచెం ఇంకా అక్కడ రెస్ట్ తీసుకున్నాము, ప్రసాదం తీసుకున్నాము. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మీకు మా అత్తయ్య వాళ్ళ గార్డెన్ చూపించలేదు కదండి. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఇది మందారం చెట్టు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్రూట్ నేమ్ అయితే నాకైతే తెలీదు. మా డాడీని అడిగితే కూడా ఏమో చెప్పలేదు నాకు. పప్పులో వేసుకుంటారంట ఇవైతే. మరి మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి వీటి పేరేంటో, నాకైతే తెలియదు అసలు. ఇంకా వీటితో పాటు బనానా ట్రీస్ ఉన్నాయి, ఇంకా దాంతోపాటు సపోటా చెట్టు ఉంది, ఇంకా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంకా పనస చెట్టు కూడా ఉంది. దాంతోపాటు సీతాఫలం నెక్స్ట్ సీజన్, ఇప్పుడు సీతాఫలం వస్తాయి కదా, సీతాఫలం ఉంది. అండ్ జామకాయ చెట్టు ఉంది. అసలు ఎన్ని ఉన్నాయంటే అక్కడ తినేవాళ్ళు ఉండాలండి, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఇప్పుడు నేరేడు పండ్లు, దానికోసమే వెళ్తున్నాం నేను, మా డాడీ, మా మమ్మీ అండ్ మా బ్రదర్ అన్నమాట. చూశారు కదా అసలు ఎంత బాగున్నాయో, బ్లాక్గా ఉన్నాయి. ఇవి సూపర్గా ఉన్నాయి అసలు. నాటుకాయలంట ఇవి, హైబ్రిడ్ కాదు, నాటుకాయలు చిన్నవి. చాలా బాగున్నాయండి, చాలా స్వీట్గా ఉన్నాయి. సో మేము ఈరోజైతే మేము ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఈ హాలిడేని. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీరు కూడా మాతో షేర్ చేసుకోండి. ఫ్యామిలీతో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. సో ఫస్ట్ ఫ్యామిలీకి మనం టైం ఇవ్వాలి ఖచ్చితంగా. సో నేనైతే ఫస్ట్ టైం వ్లాగ్ తీసానండి. నాకు మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా ఫైనల్లీ